ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురం తీసుకొచ్చారు. తాడిపత్రి నుంచి బలవంతంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనంతపురం రామ్నగర్లోని ఇంట్లో వదిలేశారు. దీంతో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంట్లో ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోని పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. కోర్టు ఆదేశాల కంటే ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలకే జీ హుజూర్ అంటున్నారు పోలీసులు. ఉదయం నుంచి తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఏడాది తర్వాత తొలిసారి తాడిపత్రి వచ్చిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రహస్య ప్రాంతానికి తరలించారు. అనంతరం అనంతపురంలోని ఆయన స్వగృహానికి తీసుకెళ్లారు పోలీసులు. Please, please. I request you, please. నేను కోర్టు ఆర్డర్ తెచ్చాను, మీరు రానిలే. You are violating the court order. నేను వైలేట్ చేయలేదు సార్. మీరు చేశారు సార్. సార్ మీరు చేశారు. Inform the police. Please, గర్ది గాడి సార్. Please, please. I request you, please. एक उधर से बैठो. डोर इसको. एक उधर से बैठो. डोर इसको. एक उधर से बैठो. डोर इसको. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురం తీసుకొచ్చారు. రామ్నగర్లోని ఇంట్లో వదిలేశారు. పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం? చట్టాలను గౌరవించడం అంటే ఇదేనా అని పోలీసులను పెద్దారెడ్డి ప్రశ్నించారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు పెద్దారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి అనంతపురం తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లిన నేపథ్యంలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తిరిగి అనంతపురంకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. తాడిపత్రిలో రాకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆంక్షలు విధించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏమంటారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా పెద్దారెడ్డి గారు, మీకు 2 మాసాల కిందటే తాడిపత్రికి వెళ్ళొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు ప్రతిసారి అడ్డుకోవడము, ఆంక్షలు విధించి మళ్ళీ తిరిగి వేరే చోటుకి వదిలిపెట్టారు. ఎట్లా చూస్తారు ఈ పరిణామాలు మొత్తం? తాడిపత్రిలో నాకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. అంటే ఎస్పీ గారికి స్టేషన్ ఆఫీసర్కు మెసేజ్ ఇచ్చి నువ్వు వెళ్ళొచ్చు అని. నేను గతంలో 5-6 సార్లు ఎస్పీ గారికి కానీ అక్కడ స్టేషన్ ఆఫీసర్కి కూడా మెసేజ్ ఇచ్చి చేయడం జరిగింది.
ఎప్పుడు కూడా వాళ్ళు నేను తాడిపత్రికి పోవాలంటే ఏదో ఒక కారణం చెప్పేవాళ్ళు. కుప్పంలో సీఎం గారు వచ్చారు, వైజాగ్లో ప్రైమ్ మినిస్టర్ వచ్చినాడు. రాష్ట్రం అన్నాక విఐపీస్ ఎవరో ఒకరు ఎక్కడో ఒకసాట తిరుగుతుంటారు. ఇది కాజే కాదు, కేవలం ఆడ పోలీస్ వ్యవస్థ కన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించితే అదే పోలీస్ వ్యవస్థ కూడా పనిచేస్తుంది. ఏ విధంగా అతనేమో ఎవరినో కౌన్సిలర్నో లేకపోతే అనామకులనో పెట్టి ఎక్స్ఎమ్మెల్యేని రమ్మను, వస్తే మేము చూస్తాము, ఒక గంట ఉండమని. అయ్యా ప్రభాకర్ రెడ్డి, నేను ఈరోజు చెప్తాడా, నీ మాదిరి ముండ రాజకీయాలు చేసే పరిస్థితి నేను ఎప్పుడు చేయను. చేతనైతే పోలీసును అడ్డపెట్టుకోకుండా నువ్వు రాజకీయాలు చేయి. రాత్రి అయితే బంగాకి దాపి మందు దాపి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపైన రాళ్ళు వేయించి ఇళ్ల మీద ఎత్తేసి ఎవరెవరి మీద దాడి చేసేది కాదు. రమ్మంటాడావు కదా, నిన్న కూడా మీ కౌన్సిలర్ చెప్పినాడు, రాని పిలుస్తారు. ప్రతిసారి రెచ్చగొట్టి ధోరణిలో మాట్లాడుతున్నారు, వాట్సాప్లు పెడతారు, ఒరై తెరై అని మాట్లాడుతున్నారు. అయినా కూడా నేను సహించి ఆఫీసర్లకు నేను వాట్సాప్ ద్వారా ఇస్తాడా, మెసేజ్ పెడతాడా. కానీ కూడా దానిపైన ఎలాంటి చర్యలు కూడా ఎవడు కూడా తీసుకోరు. ఎవరన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ గురించి కానీ నా గురించి కానీ వాట్సాప్లు పెడితే స్టేషన్కి పిలిచి కొట్టడం, తిట్టడం. ఇది కొత్త సంస్కృతి. ఏం జరుగుతుందంటే ఒక 2-3 నెలల నుండి ఎవరినన్నా మా లీడర్లు గ్రామంలో జరిగితే కౌంటర్ కేసు కట్టించి తన్నలు తినేది మా వాళ్ళైనా మళ్ళీ కౌంటర్ కేసు స్టేషన్కి పిలిచి కొట్టేది కూడా ఒక కానిస్టేబుల్, ఎస్బీ కానిస్టేబుల్ ఫోటోలు కొట్టి అవి ప్రభాకర్ రెడ్డికి లైవ్లో చూపిస్తున్నారు. అంటే ఇంత నీచంగా దిగజారుతున్నారు అధికారులు. ఒక కానిస్టేబుల్ ఒక సిఐఎస్ఐ ముందర కూర్చొని ఆ కానిస్టేబుల్ శాసించుతా అంటే అధికారులు వింటారంటే ఎంత దారుణంగా ఉందో పోలీస్ వ్యవస్థ ఒకసారి ఆలోచన చేయాలి. నేను ఖచ్చితంగా చెప్తాను, ఈరోజు మీరు నన్ను బలవంతంగా 7:30కు పోతే 8:30-9 లోపలనే నన్ను లిఫ్ట్ చేశారు. ఏమన్నంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అంటారు. మీరు మాకు మెసేజ్ ఇచ్చి రావాలా, ఇస్తే మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తాము అంటారు. ఇవన్నీ కల్లబుల్లి కథలు. నేను ముందు రోజు మేము చెప్తామనుకో, తెల్లారాలకు నా ఇంటి చుట్టూ 100-120 మంది కానిస్టేబుళ్ళు అధికారులు ఉంటారు. ఏ విధంగా నన్ను తాడిపత్రికి పంపిస్తారు? ఈ పరిస్థితులు అన్నీ చూస్తా అంటే దీని బదులు రాజకీయాల నుండి మానుకొని ఊరుకుండేది మేలు అనిపిస్తుంది. ఇంకా పోలీసులు తెలుగుదేశం నాయకులే రాజకీయాలు చేయాలనేది ఒక వ్యవస్థ సృష్టిస్తున్నారు. ఇది ఎల్లకాలం జరగదు. నేను ఖచ్చితంగా చెప్తాడా, ఎప్పుడోసారి ఏదో టైంలో మీకు రిటర్న్ గిఫ్ట్ అయితే ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తాడిపత్రి నియోజకవర్గంలోనే ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిపక్షమే ఉండకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండకూడదన్న ఆలోచన చేస్తూ ఉన్నారు. హైకోర్టు ఆదేశించి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల కోసం, అనుమతి కోసం ఏమైనా పోలీసులు వెయిట్ చేస్తున్నారని భావిస్తున్నారా? నాకైతే కోర్టు ధిక్కారం కింద వీళ్ళు ఏం చేసుకున్నా కూడా ప్రభాకర్ రెడ్డి చెప్తేనే మేము పనిచేస్తామనే పరిస్థితి ఉంది. ఈవెన్ ఎస్పీ గారు చెప్పినా కూడా అక్కడ పని జరిగే పరిస్థితి లేదు లోకల్ డిపార్ట్మెంట్తో. ఏంటంటే అతనికి అధికారము నేను చెప్పినట్లే అధికారులు అయినల్లా, ఇక్కడ పోలీసు లేదనేది అతని నోటుకుండానే చెప్తాడు. వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లే. వ్యవస్థలు నిర్వీర్యం చేసినాడు. అయ్యా నువ్వు అక్కడ అభివృద్ధి వైపో లేకపోతే ఏదన్నా కానీ సంక్షేమం ఇంకోటి చూడండి అంటే నేను బంగాకు దాపుతా మటకా రాయిస్తా, వీళ్ళతో దాడులు చేయిస్తా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులతో అనేది తప్ప అతనికి ఏరే ఆలోచన లేదు. నన్ను కట్టడి చేయొచ్చాము కానీ అధికారులతో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎప్పటికీ కట్టడి చేయలేవు. నీకు భవిష్యత్తు, నీ కొడుకు భవిష్యత్తు ఉంది, నీకు వయసు అయిపోయింది, ఆలోచన చేసుకోవాలా రాజకీయాలు ఏ విధంగా చేయాలా, ఎట్లుండాలనేది. నీ ఆలోచన తప్పితే నువ్వు చెప్తాంటావు, అయ్యా ఎక్స్ఎమ్మెల్యే గారు నిన్ను తాడిపత్రికి వచ్చే మా ప్రజలు నీ పైన దాడి చేస్తారు. నీకే కాదయ్యా, మీ ప్రజలు ఉండేది. నాకు 87,000 ఓట్లు ఇచ్చినారు, 40 కుటుంబాలు నాకు కూడా ఇచ్చారు. మా ప్రజలు కూడా అదే రీతిలోనే నీకు కూడా రానియడో లేకపోతే నీకు ఏం జరుగుతుందో నువ్వే ఆలోచన చేసుకో. నీకు నీ ప్రజలు ఉన్నప్పుడు నాకు నా ప్రజలు ఉంటారు, మా పార్టీ కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు.
సానుభూతి పరులు ఉంటారు. నీ ఆలోచనలు తుడిపెట్టు. చేసే విధవేశాలన్నీ వేస్తూ ఓరిక ప్రజల మీదనో ఇంకోరి మీదనో రుద్దాకు. ఎక్కడే కానీ నువ్వు ప్రతిరోజు ప్రతి క్షణము ఇదే చేస్తున్నావు. అధికారులను భయపడించుకునేది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు చేసేది, ఆ దాడులు చేసే కంప్లైంట్ ఇవ్వకపోతే ఆ కంప్లైంట్ కూడా నువ్వు రిటర్న్ కంప్లైంట్ మా వాళ్ళ మీదనే పెట్టేది. ఈ విధంగా చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కాకపోయినా ఇంకా నెలకు కానీ కూడా నేను కోర్టు నుండి ఆర్డర్స్ తీసుకొని మళ్ళీ నేను తాడిపత్రికి వస్తా. నీ చేతనైతే పోలీస్ అధికారులను పెట్టుకోకుండా నువ్వు అడ్డుకుంటావేమో అడ్డుకో. నువ్వు నా పైన దాడి చేసే శక్తి ఉంటే దాడి చేయి. నువ్వేందో పెద్ద హీరో అని ప్రతిరోజు యూట్యూబ్లో ఏదో ఒకటి అరుచుకుంటా ఉండడం మంచిది కాదు. నీవు ఏదైతే అది నీ చేతనైనది నువ్వు చేసుకో. పోలీస్ అధికారులను అడ్డం పెట్టి చేస్తాంటావు చేసుకో. ఏదో రోజు నాకు కూడా ఒక టైం వస్తుంది, అది ఖచ్చితంగా తీర్చి నీవు ఈరోజు నన్ను ఏ విధంగా చేస్తాండావో అదే పరిస్థితి నీకు ఎదురవుతుందని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్లోనే పోలీసులు పనిచేస్తూ ఉన్నారని చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఖచ్చితంగా న్యాయ పోరాటం కొనసాగిస్తాను, కోర్టు ఆదేశాలతో ఖచ్చితంగా తాడిపత్రికి వెళ్తాను, జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ధీటుగా ఎదుర్కొంటానని చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్తో శ్రీనివాస్ చేతికొచ్చే శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. నాకు బాగుండదు. అవునా బాగుంది. రోజు టైం మీకు ఒక్క నిమిషం ఎక్కువ సార్ పాలసత్వం నుంచి గూగుల్ బందోబస్తు నెలలో పడిపోయినారు. ఎన్ని నెలలు సార్ రాకపోతే మీరు కూడా పోయి వాళ్ళకి సపోర్ట్ చేయండి. నాకైతే అభ్యంతరం లేదు సార్. చూస్తున్నాను నేను వచ్చిన తర్వాత బాగుంటుంది సార్. నాకు బాగుంటుంది సార్. మీరు కాదు నాకు బాగుంటుంది సార్. నాకు బాగుంటుంది. उधर से बैठो डोर इसको